అదేంటయ్యా కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు? అలా చేయాల్సిన అవసరం ఉందా? ఉంది సార్. ఆ అవసరం వెనకాల కొన్ని మాటలున్నాయి. తాత, నేబర్స్ అంటే ఎవరు? కనిపించే పెత్తోడు మన నేబరేరా. అట్టెట్ట అవుతారు తాత? దూరంగా నీకు కనిపించేది ఏందే? మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా? అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి చూసినావనుకో మన ఊరికి పక్క ఊరు. అదే ఆ కొండెక్కినావనుకో మన మండలానికి పక్క మండలం. ఇంకా పైకెడితే మన జిల్లాకి పక్క జిల్లా. ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం. ఆ పైన మన దేశానికి పక్క దేశం. వేబా నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది. మా తాత ఆ రోజు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాను సార్. కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను. ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను. హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్. గ్రేట్, సూపర్. సో నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. మీ తాత చెప్పిన మాటలు, నీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది. కరెక్ట్ సార్. ఆ ఒక్క ఆలోచన మాత్రాన అది కాదు. మరి ఎవరిది? అదొక పెద్ద కథలేండి సార్. కథ అంటున్నావు ఏంటి? లవ్ స్టోరీనా? ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్? కామెడీనా? లవ్వే ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్. థ్రిల్లరా? ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్. ఇంట్రెస్టింగ్, చెప్పు. 7 వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్. మా జీవితాలన్నీ 7 కొండల చుట్టూ తిరగతా ఉంటాయి. మాది తిరుపతి. ఎన్నిసార్లు చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ను మార్చమని? నీకెన్నిసార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు, నా సెంటిమెంట్ అని? పెద్ద సెంటిమెంట్. బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి, నువ్వు దాన్ని మోయడం కాదు. ఆహా, పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు, కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి. బాబాయ్, ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో కానీ మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి. అబ్బో సూక్తులు! లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివే లేదు, నువ్వు నవ్వులు మింగేసి ఉండవు. పద, స్టూడెంట్స్ వచ్చే టైం అయింది. ఎవడొస్తున్నాడా? నువ్వు నేను కూర్చొని చదువుకోవాలంతే. సైలెన్స్. సైలెన్సేలే. హలో. హాయ్ అండి, నా పేరు దర్శన. దర్శన? చెప్పండి దర్శన గారు. అదే అండి, మీరు గమనించారో లేదో, ఐమ్ యువర్ ఫోన్ నంబర్ నేబర్. నా నంబర్ కి పక్క నంబరే మీది. పక్క నెంబరా? హలో హలో సార్, ఉన్నారా సార్? వినిపిస్తోందా? హలో, మిమ్మల్ని. హలో, చెప్పండి. మాది తిరుపతి పక్కన తిరుచానూరు అండి. మీది? మా తిరుపతి అండి. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. రేపు పొద్దున్న 9:30కి మీరు ఫ్రీ ఉంటే కలుద్దామా? తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ. నెంబర్ నేబరా?